నమో వెంకటేశాయ. వీక్షిస్తున్న ప్రేక్షకులను చిన్నారుల ప్రతిభతో అలరిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. శ్లోక పఠనం నుంచి కళా వైభవం వరకు, సంప్రదాయ వస్త్రధారణ నుంచి ఏకపాత్రాభినయం వరకు భక్తి, వినోదం, విజ్ఞానం కలిపిన కార్యక్రమమే బాలముకుందం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులను పలకరిద్దాం. ఈనాటి కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరించనున్నారు శ్రీ ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు శ్రీ శేషాచార్యులు గారు. గురువు గారు నమస్కారం అండి. మొదటి అంశం శ్లోక పఠనం. ఒక్కో శ్లోకం ఒక్కో ఆణిముత్యం, ఒక్కో మంత్రధ్వని ఓ దివ్య సంగీతం. ఈ పవిత్ర వేదిక ద్వారా తన మధురమైన కంఠంతో శ్లోకాన్ని వినిపించనుంది రిషిక ఋగ్వేద్. ఓం నమో వెంకటేశాయ. గురువు గారికి నా నమస్కారాలు. నా పేరు రిషిక ఋగ్వేద్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను మదనపల్లి నుండి వచ్చాను. ఇప్పుడు నేను గణపతి తాళం చెప్తున్నాను. వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే దివ్య నమస్తే. గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమి సప్రియం గణపతిమి సప్రియం. ధన్యవాదాలు. గురువుగారు, చక్కటి గణేష శ్లోకాన్ని విన్నాం కదా, మరి దీనిపై మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈ చక్కని శ్లోకంలో ఒక వైవిధ్యం కనిపిస్తోంది. సహజంగా సంస్కృత శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకం ఒక్కో ఛందస్సులో ఉంటుంది. ఒక శ్లోకాన్ని చదివినట్లుగా మరో శ్లోకాన్ని చదవలేము. ఎందువల్లంటే అవనీత నయాకమనీయకరం రజనీక రచారు ముఖాంబురుహం, ఇదొక ఛందస్సు. అలాగే వేరొక ఛందస్సును తీసుకుంటే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఈ విధంగా ప్రతి శ్లోకానికి ఒక్కొక్క ఛందస్సు ఉంటుంది. ఆ వైవిధ్యభరితమైనటువంటి ఛందస్సుతో కూడిన రాగయుక్తమైనటువంటి ఆ గణపతి శ్లోకాన్ని ఆ ఛందస్సు పోకుండా అద్భుతంగా పఠించావు, నీకు శుభాకాంక్షలు. ఇదే విధంగా చక్కగా సంస్కృత శ్లోకాలు, భక్తి శ్లోకాలన్నీ నేర్చుకుని చక్కగా గానం చేయి. ఓం నమో వెంకటేశాయ. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. ఒకే వ్యక్తి కానీ ఎన్నో పాత్రలు. ఇది కేవలం ఏకపాత్రాభినయంలోనే సాధ్యమవుతుంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వేషధారణలో మనల్ని అలరించనున్నారు తన్విత. అందరికీ నమస్కారం. నా పేరు తన్విత. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీ వేంగమాంబ గారి ఏకపాత్రాభినయం చేస్తున్నాను. వేంగమాంబ తరిగొండ అనే గ్రామంలో పుట్టారు. ఆవిడకి వెంకటేశ్వర స్వామి అంటే చిన్నప్పటి నుంచి మహాప్రీతి. ఆవిడకి యుక్త వయస్సు రాగానే పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆవిడ వెంకటేశ్వర స్వామి నా భర్త అని పెళ్లి చేసుకోను అనింది. కానీ ఆవిడకి బలవంతంగా పెళ్లి చేశారు వారి ఇంటి పెద్దలు. కానీ ఆవిడ వెంకటేశ్వర స్వామిని పూజించడం మానలేదు. ఆమె భర్త ఒక వైష్ణవుడు. అతను కూడా వెంగమాంబకు చాలా సహాయం చేసేవాడు. వెంగమాంబ భర్త ఏమి చెబుతాడంటే, నేను వెంకటేశ్వర స్వామి రూపంలో నీ మెడలో తాళి కట్టాను, కానీ నేను నీ భర్తని కాను అని చెప్పేవాడు.
కొన్ని రోజులకి ఆవిడ భర్త మరణించాడు. అప్పుడు కూడా ఆవిడ తను సౌభాగ్యవతి అని భావిస్తూ బొట్టు, గాజులు, పూలు తీయకుండా సౌభాగ్యవతిగా ఉండేది. అది నచ్చని కొందరు ఒకసారి కంచి కామకోటి పీఠాధిపతి గారు వచ్చినప్పుడు ఆవిడని ఆయన దగ్గరకు తీసుకెళ్లి విషయం గురించి ఆయనతో చర్చించారు. అప్పుడు వెంగమాంబను ఇలా అడిగారు ఆ స్వాముల వారు, నీవు భర్త చనిపోయినా కానీ మాంగళ్యం తీయకుండా సౌభాగ్యవతిగా తిరుగుతున్నావట, అది నిజమేనా అని అడిగారు. అప్పుడు వెంగమాంబ అవును అని చెప్పింది. సరే, అయితే పెద్దవారు పీఠాధిపతి గారిని ఆయన నేను ఉండగా నాకు నమస్కారం పెట్టాలనే సంస్కారం తెలియదా నీకు అని స్వామి వారు ప్రశ్నించారు. అప్పుడు వెంగమాంబ ఏం చెప్పారంటే, మీరు ఒక్కసారి నిల్చుకోండి, అప్పుడు నేను మీకు నమస్కరిస్తాను అన్నారు. అప్పుడు స్వామివారు నిల్చుకొని పక్కకి రాగానే ఆవిడ ఆ పీఠానికి నమస్కరించారు. వెంటనే ఆ పీఠం కాలిపోయింది. ఆవిడ తపోశక్తికి మెచ్చిన స్వాముల వారు అందరినీ ఆమెను ఎవరూ ప్రశ్నించకూడదు అని నిర్ధారించి చెప్పారు. ఇది వెంగమాంబ తపోశక్తికి ఉదాహరణగా ఒక సంఘటన. ఇలాంటి ఎన్నో సంఘటనలు వెంగమాంబ జీవితంలో తిరుపతిలో జరిగాయి. గురువుగారు, ఏకపాత్రాభినయం అంశంలో చిన్నారులు ప్రదర్శించిన అభినయాన్ని వీక్షించారు కదా, మరి మీ స్పందన ఏంటండి? ఓం నమో వెంకటేశాయ. అమ్మా తన్విత, నువ్వు చక్కగా ఏకపాత్రాభినయం చేశావు. తరిగొండ వెంగమాంబ గారంటే స్వామివారికి ప్రధానమైనటువంటి భక్తురాలు. ఆమె జీవితం అంతా స్వామి సేవలోనే అంకితం చేసినటువంటి మహామనీషి. అందరికీ లక్ష్యం ఏమిటంటే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని ఆ స్వామిని చేరుకోవటమే అందరికీ చివరి లక్ష్యం. అది వారి వారి స్థాయిని బట్టి ఎన్నో జన్మల తర్వాత సాధ్యమవుతూ ఉంటుంది. ఎన్నో దేహములు ధరించిన తరువాత అంతిమంగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారు. ఆ స్వామి అనుగ్రహం ఉంటే అనతి కాలంలోనే ఏకాగ్రతతో ఈ లోకంలో ఉండే విషయాలన్నీ కూడా అశాశ్వతమైనవి, ఆ పరమాత్మ యొక్క దివ్య సన్నిధి పొందడమే మన లక్ష్యం అని తొందరగా తెలుసుకోగలిగినటువంటి మహాభక్తులు చాలామంది ఉన్నారు. వారిలో తరిగొండ వెంగమాంబ గారు ప్రధానమైనటువంటి భక్తురాలు. అటువంటి ఆ భక్తురాలి గురించి ఏకపాత్రాభినయం చేసి ఆ పరమాత్ముని అనుగ్రహానికి నువ్వు ఈనాడు పాత్రురాలు అయ్యావు. ఇక మూడవ అంశం కళా వైభవం. భక్తి అనేది శబ్దంలో సంగీతంగా, కదలికలో నృత్యంగా, వర్ణాలలో చిత్రరూపంగా, స్వరాలలో వాద్య తరంగాలుగా మన ముందు వ్యక్తమవుతాయి. అటువంటి కళా వైభవాన్ని నృత్యాభినయంలో ఇప్పుడు మనం వీక్షించబోతున్నాం. భరతనాట్య సంప్రదాయంలో పుష్పాంజలి అనంశాన్ని ప్రదర్శించనున్నారు మనస్విని శ్రేష్ఠ శాన్విక. వారికి అభినందనలతో ఆహ్వానం పలుకుదాం. ధీం 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 ధింకిటదగది తోడంగ ధిక్కుతై రాం తాం తాం రంకిటదగద తోడంగ తక్కుతా ధీం 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 ధింకిటదగది తోడంగ ధిక్కుతై రాం తాం తాం రంకిటదగద తోడంగ తక్కుతా ధీం 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 ధింకిటదగది తోడంగ ధిక్కుతై రాం తాం తాం రంకిటదగద తోడంగ తక్కుతా ధీం 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 ధింకిటదగది తోడంగ ధిక్కుతై రాం తాం తాం రంకిటదగద తోడంగ తక్కుతా ధీం 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 ధింకిటదగది తోడంగ ధిక్కుతై రాం తాం తాం రంకిటదగద తోడంగ తక్కుతా తై తోడగదా తం తం తం
తక్కుతా దిగిదగ ధీదో హస్తంగా దిగిదగ ధీదో హస్తంగా ధీదో హస్తంగా దగదొంగ దిగిదగ ధీదో హస్తంగా దిగిదగ ధీదో హస్తంగా ధీదో హస్తంగా దగదొంగ ఉత్తక్కిట్ట కింద తొంగ తోదోడగదాం తోందీం తోదిక్కుత్తక్క తోదోడగదాం తోందీం అంతా దిం 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 తోడంగ తక్కుతా మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విళంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే పాద నమస్తే పాద నమస్తే దిక్కుతాం దిక్కుతాం దిక్కుత్తరి రత్తాం ఉదకిటకిన తొంగ తోదోడగదాం తోదోడగదాం తోంది మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విళంబిత సూత్ర మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విళంబిత సూత్ర దిక్కుతాం దిక్కుతాం దిక్కుత్తరి రత్తాం ఉదకిటకిన తొంగ తోదోడగదాం తోదోడగదాం తోంది వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే పాద నమస్తే పాద నమస్తే నమస్తే గురువుగారు భరతనాట్య సంప్రదాయంలో చక్కటి నృత్యాన్ని వీక్షించాం కదా, మరి చిన్నారుల అభినయం గురించి మీ మాటల్లో. ఓం నమో వెంకటేశాయ. ఈ చిన్నారులు ఈరోజు భరతనాట్యం ద్వారా పుష్పాంజలి అనేటువంటి అంశాన్ని మన ముందు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నాట్యశాస్త్రానికి ఆధారభూతుడు ఎవరంటే భరతముని. ఆయన ఈ నాట్యశాస్త్రాన్ని రచించి దాంట్లో ఎన్నో రకములైన విశేషాలు తెలియజేశారు. ఇందులో ప్రధానమైన విశేషం ఏంటంటే అభినయం అనేది. చక్కని అభినయంతోనే భావ ప్రకటన చేసి అందరినీ రంజింపజేయటం, సహృదయుల్ని ఆనందింపజేయటం, అలాగే ఆ పరమాత్మను పరమేశ్వరుణ్ణి సేవించటం. అన్ని సేవల యొక్క సారం ఏమిటి అంటే పరమాత్మని సేవించటమే. అలాగే నాట్య రూపంలో కూడా ఆ పుష్పాంజలిని పరమాత్మకు అర్పించి తద్వారా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందడమే ఈ కళలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. అది ఈ చిన్న వయసులోనే ఈ చిన్నారులు చక్కగా సాధిస్తూ ఉన్నారు.
వీరికి ఆ పరమాత్ముని అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ. తరువాత అంశం సంప్రదాయ వస్త్రధారణ. ఈ చిన్నారుల వస్త్రధారణలో మన పూర్వీకుల ఉనికి, ఆచారాలు ప్రతిబింబిస్తాయి. ఈ సంప్రదాయ వస్త్రధారణ కేవలం అలంకారమే కాదు, మన సంస్కృతి సంప్రదాయాన్ని కూడా తెలియజేస్తుంది. మరి ఈ అంశంలో ఓ చిన్నారిని వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. హర హర శంకర, జయ జయ శంకర. నా పేరు యాగన్య. నేను 7వ తరగతి చదువుతున్నాను సాంప్రదాయ పాఠశాలలో. నేను ఇప్పుడు చెప్పబోతున్నది మడి చీర గురించి. పవిత్ర భారతదేశంలో ప్రాధాన్యమును సాంప్రదాయమును తెలియచేసే అంబరము చీర. చరిత్రను ఆధారము చేసుకొని పూర్వము సింధులోయ ప్రాంతపు స్త్రీలు పత్తితో తయారు చేసుకున్న చీరను ధరించేవారు. చంద్రగుప్తుని కాలంలో భారత స్త్రీలు సువర్ణ జరితో విలువైన రత్నాలు పొదిగిన చీరలు స్త్రీలు ధరించేవారు. మధ్యయుగంలో ఆకాశాన నక్షత్రాలు, నీలాకాశం, సూర్యకాంతి నీడ అనే చీరలు కూడా అనేక రకాలుగా ఉండేవి. స్త్రీలో హుండాతనమును, అందమును, గౌరవమును ప్రసాదిస్తుంది చీర. వివాహం, పండుగ, శుభకార్యాలు, అశుభకార్యాలు ఇలా ఎటువంటి సందర్భమైన చీర ఒక గౌరవమును మనకు ప్రసాదిస్తుంది. ఎవరైనా చీరను ధరించి కనిపిస్తే సాంప్రదాయంగా లక్ష్మీదేవిలా ఉన్నావు అంటూ పెద్దవారు మనలను ప్రశంసిస్తారు. ఇది మడి చీర యొక్క విశిష్టత. గురువుగారు, చిన్నారి ప్రదర్శించిన సంప్రదాయ వస్త్రధారణ చూశారు కదా, మరి మీ స్పందన తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. నీ వస్త్రధారణ చూస్తూ ఉంటే నాకు శ్రీ మహాలక్ష్మీదేవి గుర్తొస్తోంది. అందరికీ ఈ జగత్తునకు తల్లి అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా ఇక్కడికి నడిచొచ్చినంత ఆనందంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే. ఒక పవిత్రమైనటువంటి భావన కలుగుతోంది. అందరూ కూడా తమ తమ సంప్రదాయాల్ని సంరక్షించుకోవాలి. శాస్త్రములలో చెప్పిన వచనముల కంటే కూడా కొన్ని సందర్భాల్లో అనాదిగా మన గృహాల్లో పెద్దలు ఆచరించినటువంటి సంప్రదాయాలే ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ముఖ్యమైనటువంటిది ఈ వస్త్రధారణ కూడా. మన విద్యని బట్టి, మన వస్త్రధారణ బట్టి, మన రూపాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనని అంచనా వేస్తూ ఉంటారు. మనం ఎంత పవిత్రమైనటువంటి చక్కని వస్త్రధారణలో ఉంటామో ఎదుటివారికి మన పట్ల అంత పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది. ఎదుటివారి భావాలను ప్రేరేపించటంలో ఈ వస్త్రధారణ కూడా ప్రధానమైనటువంటి అంశం. ఇది అందరూ కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మన సంప్రదాయాన్ని చక్కగా తెలియజేస్తూ చక్కగా సుందరంగా మహాలక్ష్మీదేవిలాగా వచ్చి వాటి విలువల్ని చెబుతోంది ఇంత చిన్న వయసులోనే. ఇది ఆహ్వానించదగినటువంటి చక్కని పరిణామం. ఓం నమో వెంకటేశాయ. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి అటువంటి చిన్నారుల కోసం ఓ మంచి మాటను తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా పిల్లలు ఈనాడు తెలుసుకోవలసినటువంటి అంశం ఏంటంటే, భగవత్ సంబంధమైనటువంటి విషయాలను పెద్దవాళ్ళు పిల్లలకి అభ్యాసంలో పెట్టాలి. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కాసేపు ఆ దేవునికి సంబంధించినటువంటి చక్కని స్తోత్రాలు చదవటం, అదేవిధంగా పద్యాలు పాడటం, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకునేటప్పుడు పక్కనే కూర్చుని ఆ భగవంతుణ్ణి అలా చూస్తూ ఉండడం, ఇలాంటి అభ్యాసాలు గనక అలవాటు చేసినట్లయితే వారికి భవిష్యత్తులో ఒక చక్కని క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం అలవాటు అవుతుంది. సమాజంలో ఎన్ని పరిస్థితులు అడ్డంకులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్యం కూడా అలవాటు అవుతుంది. ఇదే ఈనాటి మంచి మాట. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి ఈనాటి బాలముకుందం కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారుల్లో దాగి ఉన్న భక్తి భావాన్ని, ఏకాగ్రతను, ఆసక్తిని వీక్షించి ఆనందించాం కదండి. తరువాయి భాగంలో మరికొంతమంది చిన్నారుల ప్రతిభతో మీ ముందు ఉంటాం. ఓం నమో వెంకటేశాయ.